అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. ఈ మాట చాలా మందికి తెలియకుండొచ్చు కానీ బీజేపీ పుట్టినప్పుడు అటల్ బిహార్ వాజ్పేయి మాటలు గివి. చెప్పినట్టుగానే అద్వానీతోని కలిసి 2 ఎంపీ సీట్ల కాంచెల్లి పార్టీని పవర్లకు తెచ్చిండు. ఇవాళ ఆ పెద్ద మనిషి జయంతి రోజనే దేశమంతా గీ కార్యాలు. పాత ప్రధాని వాజ్పేయి సారు 100వ జయంతి కార్యం జరిగింది ఢిల్లీలో. రాష్ట్రపతి ముర్ము మేడం, ఉపరాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని మోడీ సారు, స్పీకర్ ఓం బిర్లా సారు, సెంటర్ మంత్రులు ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు నివాళులర్పించిండ్రు. ఆ టెన్క సంగీత కచేరీ నడిచింది. ఇక హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ లా సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సారు, కడమ లీడర్లంతా వచ్చి కొలుసుకున్నారు. పెద్ద మనిషి దేశానికి చేసిన సేవలు యాద్ చేసుకున్నారు. అంబేద్కర్ ను అమిత్ షా సారు అవమానం చేసిందనే ముచ్చట మీద బాబాసాహెబ్ అంబేద్కర్ భారత తెచ్చింది భారతీయ జనతా పార్టీ అప్పుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దాంతో పాటు అంబేద్కర్ చిత్తపడాన్ని సెంట్రల్ లో పెట్టినటువంటి విషయాన్ని కూడా ఇలా దళిత సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పువ్వు గుర్తు పార్టీకి పురుడు పోషణోళ్ళ దాంట్లో పెద్ద చెయ్యి అటల్ సార్దే. 2 సీట్ల పార్టీని పవర్లకు తెచ్చిన తోపు లీడర్. 10 మాటల ఎంపీగా గెలిచి 2 సార్లు రాజ్యసభలో కాలు పెట్టిండు. ఫస్ట్ 13 రోజులు అటెన్క 13 నెలలు ప్రధాన మంత్రిగా చేసిన మల్లో పారి 5 ఏళ్లు ఏలిండు దేశాన్ని. కాంగ్రెస్ వాళ్ళను కూడా ఫిదా చేసిన స్పీచ్లు ఎన్నో ఉన్నాయి. గొప్ప కవి కూడా. పెళ్లి చేసుకోకుండా దేశ సేవల భారత రత్నమయ్యిండు. 6 ఏళ్ల కిందట కాలం చేసిన వాజ్పేయి సారు 100 ఏళ్ల జయంతి కార్యాన్ని గిట్ల చేసుకున్నారు. అందుకే